జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. రహదారిపై డివైడర్ను ఢీకొట్టి కూల్ డ్రింక్స్ లారీ బోల్తా పడింది. దీంతో రోడ్డుపై కూల్ డ్రింక్స్ బాటిల్స్ చెల్లాచెదరుగా పడిపోయాయి. వాటి కోసం జనం ఎగబడ్డారు. రోడ్డుపై పడిపోయిన బాటిల్స్ను ఎత్తుకుపోయారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరిత్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. చరిత్, యాక్చువల్గా ఈ ఘటన జరిగి ఎంతసేపు అయింది? ప్రస్తుతం రోడ్డు క్లియర్ చేశారా? అలాగే జనం అంతా నానా బీభత్సం సృష్టించారు అంటున్నారు. ఏం జరిగింది యాక్చువల్లీ? థ్యాంక్ యూ రమణ. నెల్లూరు సమీపంలో నెల్లూరు రూరల్ పరిధిలో భుజబల్ నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై ఒక లారీ అదుపు తప్పడంతో అయితే థమ్స్అప్ లోడ్ తో వెళ్తున్నటువంటి ఆ లారీ ఒక్కసారిగా డివైడర్ ఢీకొట్టిన అతివేగంగా ఈ యొక్క దాంట్లో ఉన్నటువంటి థమ్స్అప్, స్ప్రైట్, ఈ యొక్క కూల్ డ్రింక్ బాటిల్స్ అన్ని కూడా ఒక్కసారి రోడ్డుపై చెల్లా చెదరుగా పడడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవి తీసుకునేందుకైతే ఎగబడ్డారు. ఈ ఘటనలో ఒక డ్రైవర్, క్లీనర్ ఒక స్వల్ప గాయాలతో అయితే బయటపడినట్టు మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ యొక్క అతివేగానికి ఈ లారీ ఒక్కసారిగా కూడా డివైడర్ ఢీకొట్టడం, కూల్ డ్రింక్ బాటిల్ చెల్లచెదరవడం, అక్కడ ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ జామ్ అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అంటే ఈ ఘటన జరిగినటువంటి కొంచెం దూరం ముందులో బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ ఆ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నుంచి అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ ఉండడము, అక్కడ నియర్ బై యాక్సిడెంట్ జరగడము, ఈ పూర్తిగా కూడా ఈ ట్రాఫిక్ నియంత్రించేందుకైతే మాత్రం పోలీసులకి కొంత కత్తి మీద సవాలుగానే అని చెప్పాలి. పూర్తిగా ఈ యొక్క ఘటనని క్లియర్ చేసి అక్కడి నుంచి స్థానికులు డైవర్ట్ చేసి అక్కడ ఆ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకైతే మాత్రం కొంత సమయం అయితే తీసుకున్నారు పోలీసులు. ఒక్కసారిగా కూల్ డ్రింక్ బాటిల్ కోసం ప్రజలు ఎగబడ్డంతో అయితే మాత్రం ట్రాఫిక్ మరింతగా ఏర్పడినటువంటి పరిస్థితి ఏందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఘటన జరిగిన తర్వాత ఒక అర్ధగంట 45 మినిట్స్ లో అయితే మాత్రం పోలీసులు వేకప్ అయ్యి ఆ కూల్ డ్రింక్ బాటిల్స్ ని కానీ ప్రజలను కానీ ఒకరంతా నియంత్రించే ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేశారు. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడడం ఒక శుభపరిణామంగా దీనింత వరకు పడుతుంది. డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం, అతివేగం, ఏదన్నా నిద్రపోయాడా, కునుకు తీసాడా అనేది మాత్రం కొంత పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితుల్లో చెప్పాలి. ఈ యొక్క ఘటనలో అయితే మాత్ం కూల్ డ్రింక్ బాటిల్ కావడంతో ఏదైతే ప్రజలు ఆ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకునేందుకు ఎగబడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీనివల్ల ట్రాఫిక్ ఏర్పడింది అనేది అది మాత్రం ఈ ట్రాఫిక్ నియంత్రించేందుకైతే కొంచెం పోలీసులు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ జరీత్.